ఉదయగిరి నియోజకవర్గం జలదంక మండలం నెహ్రూ నగర్ కాలనీ అప్పారావు తోటలు అయితే ఘరానా మోసం జరిగిందని చెప్పుకోవాలి. ఈ రోజు అమాయకులైన ఎస్టీ యానాదులను టార్గెట్ చేస్తూ కొంత ఫైనాన్స్ బ్యాంకులు అయితే వీళ్ళని పావుగా వాడుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళు భారీ మొత్తంలో అమౌంట్ వసూలు చేయాలని వాళ్ళు టార్గెట్ చేసి ఈ రోజు వాళ్ళని వేధించడం జరుగుతుంది. అయితే ఈ వేధింపులు తట్టుకోలేక చాలా మంది కూడా గ్రామాల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి, అలాగే కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఉన్న గిరిజనులు అయితే ఒక్కసారిగా రోడ్డు ఎక్కారు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఈ రోజు వాళ్ళు ఒక్కరోజు పనికి పోతే పూట గడవదు. వాళ్ళు ఉదయం 4 గంటల నుంచి పనికి వెళ్ళి సాయంత్రం 7-8 దాకా వాళ్ళు పనులు చేసి రూపాయి తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. అయితే ఆ డబ్బుల మీద ఈ ప్రైవేట్ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఆ కన్నుపడి వాళ్ళని ఏదో విధంగా దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్కడ ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న ఆ కుటుంబాల వద్దకు వెళ్ళి రోజు వాళ్ళకి రుణం ఇచ్చి బ్యాంకుల ద్వారా మీకు రుణం ఇస్తాము, మీరు పెద్ద ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి పావలా వడ్డీ, 50 పైసలు వడ్డీ, రూపాయి వడ్డీ అని చెప్పేసి వాళ్ళని నమ్మబలికి వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లను వాళ్ళ కుటుంబ సభ్యులచే రిజిస్ట్రేషన్ చేయించి ఆ కాగితాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి మార్టిగేజ్ చేసి వాళ్ళకి 5 లక్షలు చెప్పి వాళ్ళకి చేతికి 3.5 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు ఏమైనా డాక్యుమెంట్ ఖర్చులు అక్కడ ఉన్న అధికారులకు ఇవ్వాలని చెప్పేసి నమ్మబలికి ఈరోజు 3.5 లక్షలు, అలాగే కొంతమంది దగ్గర అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పి 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా లబ్ధిదారులంతా ఇక్కడ వాళ్ళ బాధ చెప్పుకునే దానికి మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళు నిన్న జిల్లా స్థాయిలో అధికారులు కూడా కలిసి అధికారులకు విన్నవించారు. అయినా కూడా ఈరోజు వాళ్ళు మీడియాకు కూడా తెలియజేసి మా బాధలు తీర్చండి అని ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒకసారి చూడండి, వాళ్ళ అమాయకులు. వాళ్ళు నిద్ర లేస్తే 4 గంటలకు పనులకు వెళ్ళి సాయంత్రం కూలి తెచ్చుకొని చేసుకుంటే కానీ వాళ్ళకి ఇల్లు కట్టే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ప్రైవేట్ బ్యాంకులు మోసం చేయడం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒకసారి వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ ఇళ్ళ పొజిషన్ చూస్తే కనీసం పైన కప్పు కూడా లేని పరిస్థితి. అలాంటి వ్యక్తులకి ఈరోజు 5 లక్షలు 6 లక్షలు రుణాలు ఇచ్చేసి తక్కువ వడ్డీ పేరుతో చెప్పి ఈరోజు పావలా వడ్డీ అని చెప్పారు, తర్వాత 50 పైసలు వడ్డీ అని చెప్పారు. ఈ రోజు చూస్తే సుమారు 5 లక్షలు కట్టిన వ్యక్తులకు మళ్ళీ ఇంకో అదనంగా 5 లక్షలు కట్టాలని, లేకపోతే మిమ్మల్ని మీ ఇల్లు సీజ్ చేస్తాం, మీ ఇల్లు వస్తువులన్నీ బయటేస్తాం, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, మిమ్మల్ని కట్టకట్టాలు పంపిస్తాం, ఈరోజు వాళ్ళని భయపెట్టడం జరిగింది. ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళు చూడండి, ఫిన్కేర్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ బ్యాంక్, అలాగే కావలిలో చోలా అనే ఇంకో ప్రైవేట్ హోమ్ లోన్స్ అని ఇంకోటి, ఇలాగే ఇది వచ్చేసి అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇంకోటి, ఇట్లా చాలా ప్రైవేట్ బ్యాంకులు ముందుకు వచ్చి ఈ రోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈ రోజు వాళ్ళు ఉన్న బైక్ వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్న ఆటోలు బండ్లు సైతం కుదవపెట్టి ఈ రోజు వాళ్ళ అప్పులు కట్టిన పరిస్థితి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీరు బ్యాంకులో లోను ఎంత తీసుకున్నారు? మీ దగ్గరికి అసలు ఎవరు వచ్చి మిమ్మల్ని లోన్ ఇస్తామని అడిగారు? వాళ్ళే వచ్చి ఇస్తామని చెప్పారు సార్. మాకు 20 పైసలు అని చెప్పారు సార్. వాళ్ళు వచ్చి ఇస్తామని చెప్తే అది తక్కువ వడ్డీ అని మేము తీసుకున్నాం సార్. తీసుకున్నాక వాళ్ళు ఏం చెప్పారు, మాకు 8 లక్షలు చేసాము, మీకు 7 లక్షలు ఇస్తామంటే కొరవ పైసలు ఏం చేశారు సార్ అంటే, మీకు కాగితాలు చేసిన దానికి 50, మీ భర్తకి చనిపోతే డబ్బులు రావాలని మీకు 38,000 రూపాయలు దానికి చేసాము, మా కాగితాలు ఎన్ని చేసిన దానికి కొరవ బ్యాలెన్స్ తీసేసామమ్మా అని చెప్పారు. సరే సార్, మాకు తక్కువ వడ్డీ చెప్పారు కదా, మరి ఏంటి సార్ ఎంత వడ్డీ అంటే, మీరు 16 లక్షలు కట్టాలా, 120 నెలలు కట్టాలా, మీరు కట్టని పరిస్థితిలో మటుకు పోయేది లేదు, మీరున్న ఇల్లులు కూడా మేము తీసేసుకుంటాము, మీ తర్వాత మమ్మల్ని అడిగేదానికి మీకు హక్కు లేదని చెప్పి మాట్లాడారు సార్. మేము అట్ట కూడా మేము కట్టగలిగామేమో అని చెప్పి మేము కట్టాం సార్. 31 నెలలు కట్టాం సార్. ఇంకా అక్కడి నుంచి మేము కట్టలేని పరిస్థితిలో మాకు ఇంట్లో ఆరోగ్యం బాగలేక మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. అందుకని మేము మా సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, ఇంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పై వాళ్ళకి చెప్పాలని చెప్పి మేము కలెక్టర్ కాడికి పోయి ఆయన దగ్గర మాట్లాడి వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చేసాం సార్. అలాగే వాస్తవంగా అయితే ఇక్కడ గిరిజనులకు ఇచ్చిన ఈ ఇల్లు ఎవరు కొనటానికి లేదు, అమ్మేదానికి లేదు, నివేశంగా వాళ్ళు ఉండేదానికి మాత్రమే. అలాంటి ఇళ్లను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి ఆ కాగితాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి మార్టిగేజ్ చేయించి ఈరోజు వాళ్ళు రుణాల పేరుతో వాళ్ళకి నమ్మబలికి వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి ఈరోజు వాళ్ళని పీడుకు తింటున్నాయని చెప్పాలి. ఇదిగో ఇతను చూస్తే ఇతను జీవనోపాధి, ఉదయం రోజు ఆటో తోలుకొని ఇతను జీవనోపాధి జరగదు. అలాంటిది అతను బైకు మొత్తం కుదవబెట్టి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఈరోజు ఫైనాన్స్ వాళ్ళకి కడుతున్నాడు. అయినా కూడా వాళ్ళ బాకీ తిరగపోవడంతో ఈరోజు అతని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెప్పండి, మీరు ఎంత తీసుకున్నారు, మీకు ఎంత ఇచ్చారు, ఏమంటున్నారు మీ పట్ల వాళ్ళు?
మాకు 6,40,40,000 శాంక్షన్ చేసామని చెప్పి అన్నారు. మాకేమో 4,5 ఇచ్చారు. అది కూడా 2 విధాలుగా ఇచ్చారు. ఆ, మేము వడ్డీ సంగతి అడిగినప్పుడు వడ్డీ తక్కువేలే మీకు హెచ్ఎల్ అని చెప్పి అన్నారు. మాకైతే హెచ్ఎల్ అని బియ్యాలు మాకైతే ఇవన్నీ తెలీదు. ఆ వడ్డీ కూడా తక్కువేలే అని చెప్పి అన్న, పావల వడ్డీ అని చెప్పి 30 పైసలని ఆ విధంగా చెప్పారు. సరే మేము కట్టుకోవచ్చులే అని చెప్పి మేము అనుకొని తీసుకున్నాము. అయితే మేము ఫస్ట్ పెయింట్ పని చేసేవాడిని. ఆ తర్వాత నేను ఆటో కూడా నాకు ఉంది. మా అన్నగారు ఆటో ఉంటే ఆటో మాకు నువ్వు తీసుకొని అన్న నాకు ఇట్లా లోన్ కట్టుకునే దానికి బాగా ఇబ్బందిగా ఉందని అంటే ఆటో ఇచ్చాడు. ఆ ఆటో కూడా మేము కుదబెట్టి వాళ్ళకి కట్టడానికి మేము వాళ్ళు అసలుకి టైం కూడా ఇవ్వడానికి మాకు కట్టుకునే టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు 5వ తారీఖు మాకు ఈఎంఐ అయితే ముందు నెల నుంచే 15వ తారీఖు నుంచే మాకు ఫోన్ మీద వేధింపులు చేసి మాకు ఇట్లా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ వాళ్ళని తట్టుకుంటా బాధపడుతున్నా కానీ కడతనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు ఇంటికి వచ్చి బోర్డు బాతి ఒక్కరోజు లేట్ అయినా కానీ బోర్డు బాతేసి ఇంకా మీ ఇంటికి మీకు సంబంధం లేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అది నేను సరే అని చెప్పి మేము ఇంకా ఆ ఇంట్లోంచి మళ్ళీ పక్కన ఇంట్లో ఉంటే మా నాన్నగారు చిన్న గృహం ఒకటి ఉంటే ఆ గృహంలో మేము ఉంటే ఆ ఇంటిని కూడా అమ్మేస్తామని చెప్పి మా నాన్న కూడా మాట్లాడి చెప్పారు. ఆ విధంగా కాకుండా మళ్ళీ పొలం కూడా అమ్మేసి మా నాన్నగారు పొలం ఉంటే ఆ పొలం కూడా వాళ్ళే దత్తు చేసుకుంటాము అని చెప్పి మమ్మల్ని బెదిరించి రీతిగా ఇబ్బంది పెట్టారు. ఒకసారి చూడండి, ఏలూరి ఓమేన్ రావు, అలాగే ఏలూరి కల్లయ్య రాయించి ఇచ్చిన వారు, అంటే ఒకే కుటుంబంలో వాళ్ళ ఇంటికే ఇది అమ్మినట్టు. ఇది చూస్తే 6,00,000 రూపాయలు, 6,05,000 రూపాయలు అతనికి. కానీ మీకు ఇచ్చింది ఎంత? 4,5 సార్. మిగతా డబ్బులు అడిగితే ఏమన్నారు? అదే మీకు ఇన్సూరెన్స్ అని చెప్పి అన్నారు, మీకు కాగితాలు చేసిన దానికి అని చెప్పి చెప్పారు. ఒక్క రోజు కట్టకపోతే ఎక్స్ట్రా అమౌంట్ ఎంత? ఫైన్ మళ్ళీ బ్యాంకులలో 500 వేస్తున్నారు, చేతికి 500 వేస్తామని మొత్తం మేము 10,700 రూపాయలు కట్టాల్సి ఉంటే 14,000 దాకా కట్టించుకుంటున్నారు. అంటే ఒక్క రోజు అమౌంట్ ఆగిపోయినా కూడా 3,000 రూపాయలు ఎక్స్ట్రా వేస్తున్నారు. అయినా కూడా అది పెనాల్టీ కట్టాల్సిందేను, కట్టకపోతే ఒప్పుకునేది లేదంటున్నారు. సతీమణి కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మా చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? ఎలా వాళ్ళు మిమ్మల్ని వేధించేవాళ్ళు ఆ ఫైనాన్స్ వాళ్ళు? మేమైతే పక్కన మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంటే వచ్చి ఇంకా మీ ఇల్లు అమ్మేస్తున్నాం, మేము 2 లక్షలకి బేరం పెట్టేశాము, కొనుక్కోండి అని చెప్పి ఊళ్ళో జనాలకు అందరికి చెప్పారు. చెప్తే ఆ మాట చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలని అడిగితే, మీరు లోన్ కట్టలేదు అమ్మా, మీరు కట్టినాకే మేము ఇల్లు ఇస్తాము, 2 లక్షలకి లోన్ మా ఇల్లు అమ్మినా కానీ మా అప్పు అయితే తీరదంట అని వాళ్ళు చెబుతున్నారు. రోజుకి మాకు నెలలో 4-5 కార్లు వచ్చాయి ఇంటి ముందుకి, 4-5 వచ్చి ఎట్టి అడుగుతున్నాం మమ్మల్ని. అయితే అన్నం తినట్లేదు, కనీసం కంటి నిన్ను నిద్రపోవడానికి కూడా లేకుండా చేస్తున్నారు. మాకైతే చిన్న బాబు, ఆ బాబుని పెట్టుకొని కూడా నిద్రపోతున్నా కానీ ఇంటికి వచ్చి మీరు అప్పు కడతారా కట్టరా అని చెప్పి కార్లు వేసుకొని మరి వచ్చారు. కార్లు వేసుకొని వచ్చి అవునా ఎలా పడితే అలా మాట్లాడుతా ఉన్నారు. మేము మిమ్మల్ని భయపెడతానికి రాలేదమ్మా, మా అప్పు మాకు కట్టమని చెప్పి మేము అడుగుతానికి వచ్చామని చెప్పి అడుగుతున్నారు. మేమైతే ఎస్టీ అనాథుడివి, పూటకి మేము ఇలా సంపాదించుకొని జీవించే వాళ్ళవి, కానీ ఇలా వచ్చి మమ్మల్ని ఈ విధంగా అడుగుతా ఉన్నారు. నేను ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు కూడా అదే విధంగా 1 నెల ఆగినా కానీ అడుగుతానే ఉంటా ఉన్నారు మమ్మల్ని. అసలు సార్ ఏది సార్ కడతాం కానీ సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నా కానీ వాళ్ళు టైం అయితే ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ మీకు ఇచ్చాం కమ్మా 1 నెల 2 నెలల మేము ఇచ్చినా కానీ మీరు మా అప్పు మాకు కట్టండి, కట్టబోతే ఎలా అని చెప్పి అదే విధంగా అడుగుతున్నారు. మమ్మల్ని ఈ విధంగా ఏదింపులు చేస్తా ఉన్నారు. మాకు చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు బంగారం ఉంటే బంగారం కూడా అమ్మేసుకున్నాం, ఆటో ఉంటే ఆటో అమ్మేసాం, ఇల్లు కూడా కొదకట్లో పెడతామంటున్నారు మమ్మల్ని. మేము ఎక్కడికి పోవాలి సార్? మేము అడగలేదు కదా, మాకు లోన్లు ఇవ్వబడి మేము అడగలేదు కదా. మా ఇంటి ముందుకే మీరు వస్తున్నారు, పక్కన ఊర్లలో వచ్చి అడుగుతా చేస్తా ఉన్నారు. సరే మాకు ఇళ్ళ కాలనీ వచ్చింది, ఆ కాలనీ మీద ఏదన్నా కప్పేసుకుంటే మాకంటూ స్వయం గృహం ఉండిద్దనే కదా మేము అట్లా చేసుకుంది. అలా చేసుకున్నప్పుడు మా ఇళ్ళకి వచ్చారు, లోన్లు మేము తీసుకున్నాము. లోన్లు తీసుకున్నప్పుడు కడతామంటున్నాం కదా, కట్టకపోయినా 1 నెల కూడా ఆగిపోయినా అదే విధంగా వచ్చి. అలాగే మేమేమికి కావాలని మిమ్మల్ని లోన్లు అడగలేదు, మీరే మా ఇళ్ళకి వచ్చి లోన్లు ఇస్తామన్నారు. ఇచ్చేటప్పుడేమో ఒక మాట, ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఇచ్చేటప్పుడేమో పావలా వడ్డీ, ₹1 వడ్డీ అని చెప్తున్నారు. ఇచ్చాక మాటకు ₹5 వడ్డీ, ₹10 వడ్డీ అవుతుంది. మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మేము కనీసం
ప్రశాంతంగా ఇంట్లో పనుకున్న పరిస్థితి కూడా లేదు. మీరు 4-5 వెహికల్ వేసి కార్లు తీసుకొని వచ్చి మా ఇళ్ళ ముందు రచ్చ చేస్తున్నారు. కనీసం మా చిన్న బిడ్డకు కూడా పాలిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మేము అయినా కూడా అన్నీ మానుకొని వెళ్ళి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనులు చేసుకొని వచ్చి మీ బాకీలు కడుతున్నా కూడా ఇంకా మమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉన్నారని చెప్పేసి మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అలాగే ఇంకొక మహిళ ఉంది, అమౌంట్ ఎంత తీసుకున్నారు, మీరు ఎంత కట్టారు, ఇంకెంత కట్టాలని వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మేము 5 లక్షలు తీసుకున్నాం సార్. మాకు 8 లక్షలు పెట్టారు. ముందు మాకు 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలలో కూడా మాకు 4 లక్షలు 20,000 ఇచ్చారు. 80,000 వాళ్ళే తీసేసుకున్నారు. అదేంటి సార్ అని అంటే, మీకు ఇన్సూరెన్స్ కి, మీకు పట్టా రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇయరావు సార్ వాళ్ళందరికీ అని చెప్పి తీసుకున్నారు సార్. తర్వాత మళ్ళీ 3 లక్షలు ఇవ్వాల్సినట్టుంటే దాంట్లో మాకు 2,50,000 ఇచ్చారు సార్. నేను అప్పటికి 3,90,000 కట్టున్నాను సార్. కట్టినా కూడా ఒక నెల ఆగినా కూడా ఎందుకు కట్టరు, దేనికి కట్టరు అని చెప్పి అడుగుతున్నారు సార్. అప్పటికి మేము ఎంత కష్టపడి చేసి కడుతున్నా కూడా ఒక 5-6 రోజులు టైం అయినా కూడా దానికి పెనాల్టీ వేసి మళ్ళీ ఎక్స్ట్రా కట్టమంటున్నారు సార్. కట్టలేను అని అంటే ఒప్పుకునేదే లేదు, మీరు కట్టాల్సిందేను, మీరు తీసుకునేటప్పుడు తెలియదా, కట్టేటప్పటికి మీకు అంత బాధ వేస్తుందని మాట్లాడుతున్నారు సార్. ఇంటి ముందుకు వచ్చి ఎలా అంటే అలా మాట్లాడలేక కొంచెం బాధ అనేది వేస్తుంది సార్. అలాగే ఇంతమంది మా సుమారు ఇక్కడ 150 కుటుంబాలు ఉంటాయి ఈ కాలనీ మొత్తం. ఈ 150 కుటుంబాల్లో దాదాపు 100 కుటుంబాలని ఇదే విధంగా ఫైనాన్స్ పేరుతో వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టేయటం, లోన్లు ఇవ్వటం ఇవన్నీ చేసి ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా ఊపిరాడక ఈరోజు పాపం రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. ఇంత చేస్తున్నా కూడా, ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసినా, ఇంత కడుతున్నా కూడా మమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నారు. మా పట్ల ఎలాంటి పాపభీతం కూడా లేకుండా టార్చర్ చేస్తూ ఉన్నారు. కట్టకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తా ఉంటున్నారు, అలాగే మీ వస్తువులు తీసుకెళ్తా ఉంటున్నారు, అలాగే ఇళ్ళకి బోర్డులు పెడతామని చెప్తున్నారు, అలాగే వాళ్ళ సొంత ఇళ్ళనే వాళ్ళని ఆ కాలనీలో వేలం వేస్తామని చెప్పేసి ఊరంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రచారం చేస్తే మా బతుకులు ఏమైపోవాలి, మాకు కానీ ఒక్క ఇల్లు ఏం చేయాలి, మాకు ఆ ఇల్లు లేకపోతే మేము ఎక్కడ బతకాలి, మేము రోడ్డును పడాలా, మా బిడ్డలు ఏం చేయాలి అని వాళ్ళు రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ దీని పట్ల అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో కాకర్ల సురేష్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి ఈ గిరిజన కుటుంబాలకి మొత్తం న్యాయం చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి మోసపూరితమైన బ్యాంకులు, ఫైనాన్స్ కూడా ఇలా వాళ్ళని పవర్స్ ఇచ్చి ఇలాంటి లోన్లు ఇచ్చే విధంగా, ఎలాంటి అర్హత లేకున్నా కూడా వాళ్ళు వచ్చి టార్చర్ చేసి లోన్లు ఇచ్చే విధంగా లేకుండా చేయాలని చెప్పేసి ఇట్లా గిరిజన ఎస్టీ యానాదులు అయితే ఇక్కడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు ఏమైపోవాలి, మేము రోజు కష్టపడి, మోసం అంటే మాకు తెలియదు, కష్టపడి మేము కడుతున్నప్పటికి కూడా మమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నారు. మా పట్ల కనీసం జాలి కూడా చూపించకుండా, మా భర్తకు బాగలేకపోయి మంచాన్నున్నా కూడా ఈ ఇళ్ళకు వచ్చి వేధిస్తున్నారు. అలాగే మహిళలు, ఒక లేడీ అయితే కట్టలేని పరిస్థితిలో, నువ్వు మా కారెక్కు, మా దగ్గర ఉండు, నువ్వు మాకు సేవలు చేయి, నీ డబ్బులు కూడా మేమే కడతామని చెప్పేసి అసభ్యంగా మాట్లాడటంతో ఆ మహిళ అయితే భయపడి హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి. అలాగే ఇంకొకరు ఆటో అమ్ముకొని, అలాగే బైక్ అమ్ముకొని కట్టినా కూడా బాకీ తీరకపోవడంతో వాళ్ళ నాన్న పొలాన్ని కూడా ఈరోజు అమ్మేసి కట్టిన పరిస్థితి. అయినా కూడా బాకీ తీరకపోవడంతో ఇంకా వాళ్ళు ఉన్న ఆశను కూడా దోచుకోవాలని చూస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఆ కాలనీ వాసులకి న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ బాలయ్యతో మధు, CMD న్యూస్, జల్దంకి, నెహ్రూ నగర్ కాలనీ.